నంద్యాల రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాత్సవ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు ప్రయాణికుల సమస్యలపై జీఎంకు వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేయాలని, డెమ్యూ రైళ్లలో కనీస మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే విద్యార్థులు, వ్యాపారుల సౌకర్యార్థం నంద్యాల కర్నూలు రైలు సమయాన్ని సవరించాలని విన్నవించారు. ఈ సమస్యల పరిష్కారానికి జీఎం సానుకూలంగా స్పందించడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుబ్బరాయన్ కొత్తూరు గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుడు గత 500 సంవత్సరాల నుంచి స్వయంభూ దేవునిగా వెలిచినాడు. ఆయనకు ఎక్కడ దగ్గర 2 లేక 3 రాష్ట్రాల నుంచి భక్తులు ఎల్లవేళలా ఈరోజు సోమవారం నుండి మళ్ళీ ఆదివారం వరకు నిరంతరం కూడా భక్తులు తండోపతండాలుగా శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘమాసము ఎంతో ముఖ్యమైన మాసాలుగా భక్తులు ఎల్లవేళలా ప్రతి మంగళవారం కూడా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానం లేని వారు, ఆరోగ్యం సరిగా లేని వారు, వ్యాపారం గురించి, ఆరోగ్యం గురించి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు కాలసర్పదోషం అనే పూజా కార్యక్రమాలు వల్ల భక్తులకు ఎంతో ఫలితాలను ఇస్తున్నాయి. అక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు పిల్లలు సంతానం లేని వారికి 4,000 నుండి 5,000 భక్తులకు కూడా ఒడిబియ్య కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ ఒడిబియ్య కార్యక్రమం జరుగుతున్నది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుబ్బరాయన్ కొత్తూరు రైల్వే స్టేషన్ కు జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులను పరిశీలించడానికి రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాత్సవ గారు రావడం జరిగింది. కానీ ఆయన వచ్చిన 10 నిమిషాల్లోనే పనులన్నీ పూర్తిగా ముగించుకుపోవడం అనేది కూడా ఇది చాలా విచారకరం. ఎందుకంటే ఈ జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో అనేక ప్రాంతాల నుంచి రాను పోను ప్రయాణికులు వందలాది వేలాది మంది ఉన్నారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆ రైల్వే స్టేషన్లో ఉన్న సబ్జెక్ట్ పైన కానీ, అదే విధంగా ఈ ప్రయాణికులకు ఏ విధంగా అసౌకర్యంగా ఉంది పరిశీలించడం కానీ, ఏమాత్రం పరిశీలించడం ఏదో పనులు చూసుకొని పోవడం అనేది కూడా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, ఉదయం పూట 6 గంటలకు డెమో రైలు నంద్యాల నుండి కర్నూలుకు ఉంది. అదేవిధంగా దానికి టాయిలెట్ కానీ ఏమాత్రం లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ గుంటూరు బ్రాడ్గేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ బ్రాడ్గేజ్ పనులు కూడా పూర్తిగా నత్తనడకలా నడుస్తున్నాయి. వాటిపైన ఏమాత్రం చర్య చేయకుండా, కనీసం వాళ్ళతో మాట్లాడుకోకుండా, ఏ విధంగా లేకోకుండా ఊరికి వచ్చి అంతా చూసుకొని పోయినాడంటే అది తూతూ మంత్రంలా చేసినట్టు ఉంది జనరల్ మేనేజర్ గారు. కాబట్టి వెంటనే ఇలాంటి అధికారులు సందర్భం కొంచెం టైం వేసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం పరిస్థితి, ఈ ప్రజలకు ప్రయాణికులకు అసౌకర్యం ఉంది అనేది కూడా మనం చూడాలా. అవన్నీ చూసుకోకుండా పోయినారంటే ఇది చాలా బాధాకరం. మేము సిపిఐ పార్టీగా అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల రైల్వే జిఎం గారికి నంద్యాల ప్రజల తరపున కొన్ని సమస్యలను వారికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొదటిగా దాదాపుగా 3 సంవత్సరాల నుంచి నంద్యాల నుండి రేణిగుంట వెళ్ళే డెమో ట్రైన్లో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు, గర్భిణీలు కానీ, బాలెంతలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇదే టైంలో రేణిగుంట నుంచి కూడా నంద్యాలకు కూడా ఒక డెమో ట్రైన్ను, లేకపోతే ఇప్పుడు కొత్తగా మెమో ట్రైన్లు వచ్చినాయి కాబట్టి మెమో ట్రైన్ను ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. దీంతో పాటు పాత కరోనా టైంలో కొన్ని రైళ్లను ఆపడం జరిగింది. వాటినన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా కోరాము. ఇప్పుడు కర్నూలు నుంచి దాంట్లో వైజాగ్ వరకు కూడా ఒక ట్రైను నడిచేది, దాన్ని కూడా పునరుద్ధరించాలని కోరడం జరిగింది. దీంతో పాటు ఉదయం డెమో ట్రైన్ 6 గంటలకి ఇక్కడ మొదలవుతుంది. దాన్ని నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి అనుగుణంగా ఉండేటందుకు 6:30కు స్టార్ట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దాంతోపాటు 6:15కు కర్నూలు వెళ్లే ట్రైను 6:45కు స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. నైట్ 8:45కు వచ్చే ట్రైను 8:15కు వచ్చే విధంగా స్పీడ్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఈరోజు రైల్వే సంబంధిత అధికారులకు